హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి 5 నిందితులు మేఘాలయ పోలీసుల కస్టడీలో ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక హత్య కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ క్రైమ్ ప్రపంచంలో ప్రతి నేరస్తుడు, ప్రతి క్రిమినల్ కూడా చాలా తెలివైన వాడని అనుకుంటాడు. నేరం చేసిన తర్వాత పోలీసుల నుంచి, చట్టం నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ పోలీసులకు పట్టుబడిన తర్వాత తాను ఏ తప్పు చేశానన్న సంగతి వాడికి అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక మోడల్ హత్య కేసుకు సంబంధించి. ఇక్కడ కూడా హంతకుడు చాలా తెలివైన వాడని అనుకున్నాడు. హత్య చేసిన తర్వాత చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. కానీ పోలీసులకు ఎలా పట్టుబడ్డాడన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నిజమైన సంఘటన హర్యానాలోని పానిపట్లో జరిగింది. హర్యానాలోని పానిపట్లో ఒక మోడల్ ఉండేది. ఆ మోడల్ పేరు శీతల్ చౌదరి, ఉరఫ్ సిమి చౌదరి కూడా అని పిలిపించుకుంటూ ఉంటారు. శీతల్ చౌదరి మ్యూజిక్ ఆల్బమ్స్లో నటిస్తూ మోడల్గా తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, శీతల్కి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. శీతల్కి మంచి భవిష్యత్తు ఉంది. హర్యానాలో ఇప్పుడిప్పుడే ఒక ఉజ్వల తారగా పైకొస్తుంది. శీతల్ ఒక అక్క ఉంది. అక్క పేరు నేహా. నేహాకి పెళ్ళింది. నేహా భర్త యుఎస్ఏలో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. నేహాతో కలిసి శీతల్ పానిపట్లోనే ఉండేది. ఈ క్రమంలో జూన్ 14వ తారీఖు నాడు శీతల్ ఆల్రెడీ ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంటే, షూటింగ్ ఉంటే, ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూన్ 14వ తారీఖు హర్యానాలోని పానిపట్లో ఒక మ్యూజిక్ ఆల్బమ్కు సంబంధించిన షూటింగ్ ఉంది. దానికి ఆ షూటింగ్కి వెళ్ళి నేను సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తానని తన అక్క నేహకి చెప్పింది. జూన్ 14వ తారీఖు సాయంత్రం అయింది, రాత్రి అయింది. శీతల్ ఇంటికి రాకపోయేసరికి నేహ ఆ యూనిట్కి, ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ అందరినీ వాకప్ చేసింది. వాకప్ చేస్తే ఆ షూటింగ్ సంబంధించిన దర్శకుడు, కో డైరెక్టరు, వీళ్ళందరూ, కో స్టార్స్ వీళ్ళందరూ శీతల్ ఆల్రెడీ సాయంత్రం తన షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పేశాము, వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారని చెప్పడంతో సరే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, వస్తుందేమో అని చెప్పి ఇంటికి వెళ్ళింది. వెయిట్ చేస్తుంది. అర్ధరాత్రి అయింది. శీతల్ ఇంకా ఇంటికి రాలేదు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు అంటే జూన్ 15వ తారీఖు శీతల్ ఇంటికి రాకపోయేసరికి నేహ కంగారు పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో పోలీసులు టెక్నాలజీ మీద ఆధారపడ్డారు కాబట్టి షూటింగ్ ఎక్కడైతే జరిగిందో గోశాల అన్న ప్రాంతంలో జరిగింది. ఆ గోశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు, ఫుటేజ్లు మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే ఒక సీసీ ఫుటేజ్లో ఒక యువకుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడ కారు ఎక్కుతున్నారు. ఆ యువతి ఎవరో కాదు, శీతల్. పక్కన ఉన్న యువకుడు ఎవరో పోలీసులకి తెలియదు. దాంతో శీతల్ ఆ ఫుటేజ్ని శీతల్ అక్క నేహకి చూపించి ఆ పక్కన ఉన్న యువకుడు ఎవరని అడిగితే నేహ ఆ యువకుడిని గుర్తుపెట్టింది. ఆ యువకుడి పేరు సునీల్. సునీల్ ఒక హోటల్ యజమాని. 4 సంవత్సరాల క్రితం శీతల్ హోటల్లో పనిచేసింది. ఆ హోటల్ యజమాని సునీల్. దాంతో నేహ సునీల్కి, శీతల్కి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పింది. సరే అని పోలీసులు సునీల్ మొబైల్ నంబర్ అది సంపాదించి దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోలీసులు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకు వస్తుందో పోలీసులకి అర్థం కాలేదు. జూన్ 15వ తారీఖు ఆ రోజు పానిపట్లోని ఒక కాలువలో ఒక కారు మునిగిపోయిందన్న వార్త పోలీసులకు తెలిసింది. ఆ కారులో ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు ఈత కొట్టుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ యువకుడి ఒంటి మీద కొన్ని గాయాలుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకి ఈ సంగతి తెలిసింది. సరే, మరోపక్క పోలీసులు శీతల ఆచూకీ కోసం గాలింపు చర్యలు అవన్నీ మొదలుపెట్టారు. పోలీసులకి దగ్గర ఎటువంటి సమాచారం లేదు. జూన్ 16వ తారీఖు ఈ పానిపట్ కాలువకి దగ్గరలో ఉన్న మరొక సోనిపత్ దగ్గర ఆ కాలువ, ఈ పానిపత్ దగ్గర ఉన్నటువంటి కాలువ పారుకుంటూ సోనిపత్ దగ్గరికి వెళ్తుంది. ఆ సోనిపత్ కాలువలో ఒక యువతి మృతదేహం దొరికిందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతి మృతదేహం ఉబ్బిపోయింది. పైగా యువతి మెడ మీద కత్తిపోటు గాయాలున్నాయి. ఒంటి మీద అక్కడక్కడ గాయాలున్నాయి. చేతికి దగ్గర 8 గాయాలున్నాయి. పోలీసులు పోస్ట్మార్టం అది జరిపించారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆ యువతిని ఎవరో కత్తితో మెడకోసి, అలాగే శరీరం మీద అనేక కత్తిపోట్లు గాయాలున్నాయి. ఆ యువతిని హత్య చేశారని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది. సరే, పోలీసుల దగ్గర ఆల్రెడీ ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఉంది. అది శీతల్కి సంబంధించి. దాంతో పోలీసులు శీతల్ అక్క నేహని మార్చరీకి పిలిపించి ఒక యువతి డెడ్ బాడీ దొరికింది, అది మీ అక్కదేమో గుర్తుపట్టండి అంటే నేహ ఆ డెడ్ బాడీని గుర్తుపట్టింది. అది తన అక్క శీతల్దేనని బోరున విలిపించింది. దాంతో పోలీసులకి ఈ హత్య ఎవరు చేశారు, అంతకుముందు సీసీటీవీ ఫుటేజ్లో
శీతల్ ఒక పార్కింగ్ ప్లేస్లో ఒక కారు ఎక్కుతూ కనిపించింది. శీతల్ పక్కన ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడే సునీల్. దాంతో పోలీసులు సునీల్ ఎక్కడున్నాడని ఆరా తీస్తే సునీల్ జూన్ 15వ తారీఖు ఈ పానిపట్లోని ఒక కాలువలో కారు మునిగిపోతే ఆ కారులో ఉన్నటువంటి యువకుడే సునీల్. దాంతో పోలీసులు సునీల్ ఎక్కడైతే చికిత్స తీసుకుంటున్నాడో హాస్పిటల్కి వెళ్ళాడు. సునీల్ చేతి మీద గాయం ఉంది. డాక్టర్లు సునీల్ ఇంకా కోలుకోలేదని చెప్తే పోలీసులు వెయిట్ చేశారు. సునీల్ కోలుకున్నాడని డాక్టర్లు చెప్పిన తర్వాత పోలీసులు సునీల్ సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. సునీల్ తనకేమీ తెలియదు, అవును నిజమే, నేను శీతల్ ఇద్దరు ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరాము. మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. నా కారు కాలువలకు దూసుకెళ్ళిపోయింది. నేను అతి కష్టం మీద ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. శీతల్ ఏమైందో నాకు తెలియదని చెప్పాడు. కానీ పోలీసులకి ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి సునీల్ జరిగిన నిజం ఒప్పుకున్నాడు. తానే శీతల్ని హత్య చేశానని జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే 4 సంవత్సరాల క్రితం శీతల్ ఈ మోడలింగ్ రంగంలో తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. అవకాశాల కోసం ట్రై చేస్తుంది. కానీ ఈ లోపల మరి బతకడానికి డబ్బులు కావాలి. దాంతో మరోపక్క ఉద్యోగ ప్రయత్నాలు అవి కూడా చేస్తుంది. ఒక హోటల్లో ఉద్యోగం దొరికింది. ఆ హోటల్ యజమాని సునీల్. ఒకే హోటల్లో పనిచేస్తూ ఉండడంతో యజమాని సునీల్ కావడంతో వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ సునీల్కి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ విషయం శీతల్కి తెలిసింది. దాంతో శీతల్ సునీల్ని దూరం పెట్టింది. నీకు పెళ్ళైన సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? నన్ను మోసం చేశావు. ఆల్రెడీ నీకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి నన్ను ప్రేమించానంటట్టుగా నాటకాలు ఆడావు. కాబట్టి ఇక నీ దారి నీది, నా దారి నాది, నా దారికి ఇంకెప్పుడు అడ్డు రాకని శీతల్ అప్పటి నుంచి సునీల్ని దూరంగా పెట్టింది. ఆ హోటల్లో ఉద్యోగం మానేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో తన భవిష్యత్తును ఎత్తుకుంది. మంచి అవకాశాలు దొరికాయి. మంచి డైరెక్టర్ల దగ్గర అవకాశాలు అవి దొరకడంతో మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది, గుర్తింపు తెచ్చుకుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది. కానీ ఇక్కడ సునీల్ శీతల్ని మర్చిపోలేకపోతున్నాడు. శీతల్ ప్రేమలో నిండా మునిగిపోయాడు. శీతల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాంతో శీతల్ వెంటపడుతూ ఉండేవాడు. శీతల్ మాత్రం సునీల్ని దగ్గరకు రానిచ్చేది కాదు. ఫోన్ కట్ చేసింది, ఫోన్ బ్లాక్లో పెట్టింది. కానీ సునీల్ శీతల్ని వదులుకోదలుచుకోలేదు. ఈ క్రమంలో జూన్ 14వ తారీఖు శీతల్కి పానిపట్లోని గోశాల దగ్గర షూటింగ్ ఉందన్న సంగతి సునీల్కి తెలిసింది. షూటింగ్ స్పాట్కి వెళ్ళాడు. శీతల్ షూటింగ్ అయిపోయిన తర్వాత తన ఇంటికి బయలుదేరుతుంటే అడ్డుకున్నాడు. శీతల్ సునీల్ని మళ్ళీ తిట్టింది. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, నా దారికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటే లేదు నిన్ను వేధించడానికి అట్లా రాలేదు, జరిగిపోయింది, నిన్ను పెళ్లి చూసుకోమని నేనేం ఒత్తిడి చేయట్లేదు, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం అని. సరే నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తానంటే శీతల్ కూడా సరే పెళ్లి విషయం మాట్లాడినంటున్నాడు, మారిపోయానంటున్నాడు అని నమ్మి సునీల్తో పాటు బయలుదేరి కారు ఎక్కింది. కారు బయలుదేరింది. మళ్ళీ మార్గ మధ్యలో సునీల్ కథను మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దాంతో శీతల్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురాక నీకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ నా వెంట పడుతున్నావు అని అడిగితే ఇక్కడ సునీల్ ఆల్రెడీ కత్తిని తీసుకుని డాష్ బోర్డ్లో పెట్టుకున్నాడు, రెడీగా ఉన్నాడు. ఒకవేళ శీతల్ తన ప్రపోజల్ని కాదంటే హత్య చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. ఎప్పుడైతే శీతల్ తనని నిరాకరించిందో కోపం పట్టలేక డాష్ బోర్డులో ఉన్న కత్తిని బయటికి తీసి శీతల్ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. శీతల్ మెడకోశాడు. శీతల్ కూడా తనను తాను రక్షించుకోవడానికి విఫలయత్నం చేసింది. చేతులు 2 అడ్డు పెట్టింది. ఆ అడ్డు పెడుతున్నప్పుడు సునీల్ విచక్షణారహితంగా చేతుల మీద కూడా దాడి చేశాడు, గాయపరిచాడు. ఇక శీతల్ వల్ల కాలేదు. ఒక పక్క గాయాల మీద గాయాలు అవుతుండటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కారులోనే ముందు సీట్లోనే కుప్పకూలిపోయి చనిపోయింది. శీతల్ చనిపోయిన తర్వాత సునీల్ ఏం చేయాలో అర్థం కాలేదు. చంపేశాడు. ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేయాలి? ముందు సీట్లోనే శీతల్ డెడ్ బాడీని పెట్టుకుని ఆ రాత్రంతా ఆ పానిపట్ చుట్టుపక్కల రోడ్ల మీద తిరిగాడు. అలా తిరుగుతూ అర్ధరాత్రి 12ంటికి కాలువ దగ్గరికి చేరుకున్నాడు. శీతల్ డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి ఆ కాలువలో పడేశాడు. నీటి ప్రవాహం ఎదుకంగా ఉండడంతో శీతల్ డెడ్ బాడీ కొట్టుకుపోయింది. ఆ తర్వాత సునీల్ ఒక పథకం ఆలోచించాడు. దీన్ని ఒక యాక్సిడెంటల్ డెత్గా పోలీసుల్ని, సమాజాన్ని నమ్మిద్దాం అనుకుని తను కారులో కూర్చున్నాడు. ఆ తర్వాత తన చేతి మీద గాయం అది చేసుకున్నాడు. శరీరం మీద అక్కడక్కడ చిన్న గాయాలు చేసుకుని ఆ కారును నడిపించుకుంటూ కాలువలో పడేశాడు. సునీల్కి ఈత వచ్చు కాబట్టి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డుకు చేరుకుని పోలీసులకి కాల్ చేసి నాకు యాక్సిడెంట్ జరిగింది, నా కారు కాలువలో పడిపోయిందని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ పోస్ట్మార్టం రిపోర్టులో శీతల్ది యాక్సిడెంటల్ డెత్ కాదు. శీతల్ ఒంటి మీద గాయాలున్నాయి, కత్తితో మెడ మీద గాయం ఉంది,
ఇవన్నీ హత్య అని పోస్ట్మార్టం రిపోర్ట్ బయటపడుతుందన్న సంగతి ఇక్కడ సునీల్ ఊహించలేకపోయాడు. పైగా శీతల్ ఒంటి మీద, చెయ్యి మీద, మెడ మీద పచ్చబొట్లున్నాయి. ఆ పచ్చబొట్ల ఆధారంగానే శీతల్ అక్క నేహ గుర్తుపట్టింది. అది శీతల్ డెడ్ బాడీ అని ఎవరు కూడా గుర్తుపట్టరు. ఆ కాలువలో కొట్టుకుపోతుంది. ఎక్కడో తేలిన తర్వాత ఉబ్బిపోయి ఉంటుంది, గుర్తుపట్టని విధంగా ఉంటుంది. కాలువలో పొరపాటున పడి జారిపడిపోయి చనిపోయిందని అందరూ అనుకుంటారని ఇక్కడ సునీల్ అనుకున్నాడు. కానీ అతని పథకం పన్నాగం ఏమి పారలేదు. చివరికి పోలీసులు చిక్కాడు. సునీల్ మీద కేసు నమోదు చేశారు, జైలు పంపించారు. ఇప్పుడు జీవితాంతం జైల్లో చిప్పకూడి తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక్కడ అమాయకురాలైన శీతల్ని పొట్టన పెట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా సునీల్కి పెళ్ళైంది. ఏ పాపమూ తెలియని సునీల్ భార్య, 2 పిల్లలు ఒక విధంగా ఇప్పుడు అనాథలైపోయారు. అందుకే క్రైమ్ చేసే ముందు 1కి 1,00,000 సార్లు ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలకి గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకొని ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు విచారించిన ఏ లాభం లేదు. ఇక రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన అప్డేట్స్కి వస్తే 8 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దాంతో మేఘాలయ పోలీసులు ఇంకా టైం కావాలి, ఇంకా వీళ్ళని విచారించాలి, ఇంకా మాకు పోలీస్ కస్టడీ పొడిగించండి కోర్టుకు వినిపించుంటే కోర్టు దానిని అంగీకరించలేదు. ఈ 3 కిరాయి హంతకుల్ని జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. 3 కిరాయి హంతకులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కాకపోతే మెయిన్ అక్యూజ్డ్ సోనం, అలాగే సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాకి ఇద్దరికి 2 రోజుల పోలీస్ కస్టడీ పొడిగించింది. దాంతో మేఘాలయ పోలీసులు రాజ్ కుష్వాక్ని, సోనంని ఇంకా విచారిస్తున్నారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తారు. రాజ్ కుష్వాక్, సోనం ఇద్దరు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు. మరోపక్క మేఘాలయ పోలీసులు సోనం ఇంటిని సోదా చేశారు. సోనం కుటుంబ సభ్యులు కూడా విచారించారు. అలాగే రాజా రఘువంశీ ఇంటికి వెళ్లారు. రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల్ని విచారించారు. అలాగే రాజ్ కుష్వాక్ ఇంటిని కూడా సోదా చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారించారు. ఇక్కడ పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తారు, జైల్లో ఉంటారు. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ట్రయల్ మొదలవుతుంది. ఈ లోపల నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ 5 నిందితులు మేఘాలయ జైల్లోనే ఉంటారు. మేఘాలయ చాలా కూల్ ప్లేస్, హ్యాపీగా ఉంటారు. జైల్లో కూడా చల్లగా ఉంటుంది, ఎండ ఉండదు, చుట్టూ పచ్చదనం ఉంది. జైల్లో వీళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాలు హ్యాపీగానే బ్రతుకుతారు. శిక్ష పడిన తర్వాత మరి అక్కడే ఉంచుతారా లేకపోతే వేరే జైలుకి తరలిస్తారన్నది ముందు రానున్న రోజుల్లో కాలమే మనకి తెలియజేస్తుంది. ఇక రాజా రఘువంశీని క్షుద్ర పూజల కోసం బలి చేశారు అన్న వార్త కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెక్కలు కొడుతున్నాయి. అదేమీ నిజం కాదు, అదంతా హంబగ్. కాకపోతే రాజా రఘువంశీ అన్న తన అనుమానాన్ని వెలిపుచ్చాడు. సోనం కుటుంబ సభ్యులు, అంటే సోనం తండ్రికి అతను హార్ట్ పేషెంటు, గుండె జబ్బుంది. సోనం తండ్రిని కాపాడుకోవడం కోసం రాజా రఘువంశీని బలిచ్చాడని రాజా రఘువంశీ అన్న తన అనుమానాన్ని వెలిపుచ్చాడు. ఎందుకంటే ఇక్కడ సోనం కుటుంబ సభ్యులు జ్యోతిష్యాన్ని వీటిని నమ్ముతుంటారు కాబట్టి ఆ కోణం ఏమన్నా ఉందన్న అనుమానం వెలిపుచ్చాడు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. క్షుద్ర పూజల కోసం రాజా రఘువంశీని బలిచ్చారన్న దాంట్లో ఎటువంటి నిజము లేదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ పెంచుకోవడం కోసం, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం థంబ్నెయిల్స్ అలా పెట్టి ప్రేక్షకుల్ని మోసం చేస్తున్నారు తప్పితే అందులో ఎటువంటి నిజం లేదు. అటువంటి యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉండండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను రేపు మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.